హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్ పార్ట్ 4' చూద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్స్‌వి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ అవి చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. సో, మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి హుయిజు బెడ్ మీద పడుకొని ఏంటిదంతా ఫేక్ ఫోటో అని చెప్పేసి తను ఎలా అనుకుంటాడు? నేను ఆ ఫోటో తీయడానికి ఎంత కష్టపడ్డానని చెప్పేసి తను పడిన కష్టాలన్నీ మనకు చూయిస్తారనమాట. ఒక పర్ఫెక్ట్ ఫోటో రాడానికి తను చాలా మల్టిపుల్ ఫోటోస్ తీసుకుంటుంది. ఫైనల్లీ ఆ ఒక్క ఫోటోని సెలెక్ట్ చేసి దాన్ని పంపుతుంది. దాన్ని ఫేక్ అనేసరికి తనకిక చాలా కోపమొస్తూ ఉంటుంది. ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుందామని చెప్పేసి పడుకుంటే నిద్ర అస్సలు రాదనమాట. అదే గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడే మన సాయియోని ఇంటికొచ్చినట్టు డోర్ ఓపెన్ చేసిన సౌండొస్తే సాయియోన్ వచ్చినట్టున్నాడని చెప్పేసి బెడ్‌షీట్ క్లోజ్ చేసి ఇక పడుకుంటుందనమాట. సాయియోన్ ఏం చేస్తాడంటే డైరెక్ట్‌గా తిను రూమ్‌కొద్దామని చెప్పేసి అనుకుంటాడు. నాక్ కూడా చేయకుండా డైరెక్ట్‌గా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికొస్తూ ఉంటాడు. తనింకా నిద్రపోదు కాబట్టి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. అదేంటి నా రూమ్‌కెందుకొచ్చాడని చెప్పేసి లోపలికి రాగానే సాయియోన్ తను బెడ్‌షీట్ కప్పుకొని ఉండేసరికి బెడ్‌షీట్‌ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హుయిషు లోపల నుండి గట్టిగా పట్టేసుకుంటుందనమాట బెడ్‌షీట్ కిందకి వెళ్ళకుండా. సాయోన్ మాత్రం ట్రై చేస్తూనే ఉంటాడు, లాగుతూనే ఉంటాడు. లోపల నుండి హుయిషు కూడా లాగుతూనే ఉంటుంది. సాయోన్ ఇక గట్టిగా లాగేసరికి హుయిషు ఇక పైకి లేస్తుందనమాట బెడ్‌షీట్‌తో పాటు. అప్పుడే స్లిప్ అయ్యి సాయోన్ వెళ్లి హుయిషు మీద పడతాడు. హుయిషు ఇక భయంతోటి గట్టిగా కళ్ళు మూసుకొని ఫేస్ అటు తిప్పేసుకుంటుంది. సాయోనికేం తెలియనట్టు పైకి లేచి, దాని గురించి ఆ ఫోటో గురించి ఏం అడగకుండా అసలు తనెందుకొస్తాడంటే నిజంగా ఆ ఫోటో తనదో కాదో, ఆ థై మీద నిజంగానే తనకి పుట్టుమచ్చుందా లేదా చెక్ చేయడానికొస్తాడు. బట్ అంత డేర్ చేయలేక వచ్చి ఏం చెప్తాడంటే, "ప్రెసిడెంట్ ఆఫీస్‌లో ట్రాన్స్‌లేటర్ కోసం మేము హైర్ చేసుకుంటున్నాం. సో, నువ్వు కూడా రెడీగా ఉండు. నిన్నే హైర్ చేసుకుంటాం. అప్పుడు నువ్వు నా పక్కనే ఉండొచ్చు" అన్నట్టు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోగానే హుయిజు అదేంటి ఎప్పుడు లేనిది ఈ టైంలో ఇది చెప్పేసి వెళ్తున్నాడు. అలాగే చెక్ కూడా చేయలేదు కదా! ఆ ఫోటో నాదో కాదో, ఏమైంది దీనికి అని చెప్పేసి తననుకుంటుంది. బయటికి వెళ్ళిపోయి ఇక వాటర్ తాగుతూ 3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు హుయిషు వచ్చేసి నైట్ సాయన్ కోసం తనే కుక్ చేసి అన్ని టేబుల్ మీద పెట్టి వెయిట్ చేస్తూ ఉంటుంది. లేట్ అవుతుందని చెప్పేసి పాపం టేబుల్ దగ్గరే పడుకొని తూగుతూ ఉంటుందనమాట. తనకు బాగా నిద్రొస్తూ ఉంటుంది. అప్పుడే సాయోన్ రాగానే "ఏంటి ఇవన్నీ నా కోసం చేశావా?" అంటే తను తల ఊపుతుంది అవునని చెప్పేసి. డిన్నర్ చేసిన తర్వాత, ఇప్పుడు నేను డిన్నర్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఏంటి అని అడిగితే, సాయోన్ డ్రింక్ చేసి హుయిజు డ్రింక్ చేసి సాయోన్‌ని డాన్స్ చేయడానికి తీసుకెళ్తుందనమాట. డాన్స్ చేస్తూ ఉంటుంది. సాయోన్‌కి ఏం నచ్చదు. ఎందుకిలా చేస్తుందని చెప్పేసి, సాయోన్ హుయిజుకి క్లోజ్‌గా వెళ్లి ఇయర్ దగ్గర ఇలా చెప్తాడనమాట. "నేను నిన్ను కేవలం ఏదో చేసుకోవాలి కాబట్టి నా ప్లాన్‌లో భాగంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. అంతేకాని నువ్వంటే ఇష్టంతో కాదు. ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. మీ అమ్మగారు ఏం చెప్తే అది గుడ్డిగా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా నుండైతే ఇవన్నీ నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయకు" అని చెప్పేసి ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. తను చాలా ఫీల్ అవుతుందనమాట. అదే సిట్యుయేషన్‌ని సాయియోన్ ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ హుయిజు నిద్ర లేసి బయటకొస్తూ ఉంటుందనమాట కిచెన్ దగ్గరికి. అప్పుడే టీవీ ఆన్ అయ్యి ఉంటుంది. ఎవరా అని చెప్పి చూస్తే సాయున్ ఉంటాడు. వెంటనే టైమ్ చెక్ చేసుకుంటుంది. అదేంటి ఈయన ఇంకా ఆఫీస్‌కెళ్ళకుండా ఇక్కడున్నాడని చెప్పేసి. సాయోన్ "ఏంటి షాక్ అయ్యావా? ఆఫీస్‌కి నేను ఆఫ్టర్‌నూన్ వెళ్తున్నాను. నేనేం దెయ్యాన్ని కాదు. నార్మల్‌గానే వెళ్ళొచ్చు" అన్నట్టు చెప్తాడు. తను మళ్ళీ రెడీ అయ్యి బయటకొద్దామని చెప్పేసి తన రూమ్‌కి వెళ్తూ ఉంటే, సాయో నేనింకా బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చెయి అన్నట్టు చెప్తాడు. హుయిజు సరే అని చెప్పేసి కిచెన్‌లోకి వెళ్ళి కాఫీ పెట్టడానికి ట్రై చేస్తుంది. సాయన్ అప్పుడే ఆ మెషిన్ ఆఫ్ చేసి, ఎంప్టీ స్టమక్ మీద కాఫీ అస్సలు తాగకూడదు. నేనే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి, సాయోనే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడనమాట. అలాగే ఆ పాన్స్ అవన్నీ ఎక్కడున్నాయో తన హెల్ప్ తీసుకుంటూ ఉంటాడు. హుయిజు హెల్ప్ కూడా ప్రిపేర్ చేసేప్పుడు. హుయిజు అప్పుడు అబ్బో! ఈయనకి కుకింగ్ కూడా వచ్చా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. హుయిషోత్ ఇలా చెప్తూ ఉంటాడు. "లాస్ట్ టైమ్ కోర్ట్ దగ్గర బాడీగార్డ్స్ మిస్ అయ్యారు కదా నిన్ను. వాళ్ళు కాదు ఇంకొక టీమ్‌ని హైర్ చేసుకోవాలనుకుంటున్నాను" అన్నట్టంటే, అప్పుడు హుయిషి వెంటనే టైప్ చేసి ఇలా చెప్తుంది. "లేదు లేదు వాళ్ళ తప్పేం లేదు. నా ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడడానికి నేనే వెళ్ళాను" అన్నట్టు తను చెప్తుంది. "ఎలాంటి ఫ్రెండ్? మనం నమ్మొచ్చా అతన్ని" అని అడిగితే, హుయిజు నమ్మొచ్చు అని చెప్పేసి టైప్ చేసి చూపిస్తుందనమాట. "కాలేజ్ ఫ్రెండ్ అతను నాకు" అని చెప్పి. సాయియోన్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అవ్వగానే అదంతా ప్లేట్‌లో పెట్టేసి, "ఇది నీకోసమే బ్రేక్‌ఫాస్ట్ నీకోసమే" అని చెప్పేసి, సో, బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్లి ఫ్రెష్ అవ్వు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తను షాక్ అవుతుందనమాట. ఏంటి ఇతను నిజంగా నా కోసం బ్రేక్‌ఫాస్ట్ చేసాడా అని చెప్పేసి. ఆ రోజు సాయియోన్ ఫ్యాన్స్ అందరూ సాయియోన్ వస్తున్నాడని తెలిసి ఒక ప్లేస్ దగ్గర చాలా ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటారు. యూరికి విషయం తెలిసి తను కూడా ఆ ప్లేస్‌కి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. హెచ్‌బీసీ యాంకర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! యూరి అని చెప్పేసి తనే అనమాట. తను కూడా సాయియోన్ ఫ్యానే. సో, తను కూడా తనని చూడాలని చెప్పేసి ఫ్యాన్స్‌తో పాటు వెళ్తూ ఉంటే, అప్పుడే కార్ ఒకటొచ్చేసరికి అక్కడ అందరూ కొట్టుకుంటారనమాట. నేను చూడాలి, నేను చూడాలని చెప్పేసి. అలా కొట్టుకోవడం వల్ల యూరి పాపం స్లిప్ అయిపోయి కింద పడుతూ ఉంటే,
అక్కడ పక్కనే సాంఘ్యు కూడా ఉంటాడు. సాంఘ్యు వెంటనే యూరిని పట్టుకుంటాడు గట్టిగా తన కింద పడిపోకుండా. యూరి చేతిలో ఉన్న కాఫీ అంతా సాంఘ్యు చేతి మీద పడిపోతూ ఉంటుందనమాట. అది చాలా హాట్‌గా ఉంటుంది. యూరి వెంటనే "మీరు బానే ఉన్నారా?" అని చెప్పేసి క్వెషన్ చేస్తుంది. ఇక ఇద్దరు ఆ పక్కనే ఒక ప్లేస్‌లో వెళ్లి లోపల కూర్చుంటారనమాట. సో, సాంఘ్యు చెప్తాడు, "నేను మీతోటి నార్మల్‌గా మీ న్యూస్ ఛానెల్ వాళ్ళకి క్రైమ్ రిపోర్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా మీ ఛానెల్‌లో. దానికే ప్రీ ఇంటర్వ్యూ ఇద్దామని చెప్పేసొచ్చాను. బట్ ఇలా మీరు నాకు పరిచయమయ్యారు" అన్నట్టు తను యూరితో చెప్తూ ఉంటాడు. యూరి, "ఓహ్! అది మీరేనా? ఐయామ్ సో సారీ. నేనస్సలు అనుకోలేదు. ఇలా చేసినందుకు సారీ" అన్నట్టు తను చెప్తుంది. "నా వల్లే మీ మీద హాట్ కాఫీ పడిపోయాయి" అన్నట్టుగా. సాంఘ్యు, "పర్లేదు. అయినా వాళ్ళేంటి అలా కొట్టుకుంటున్నారు? ఏంటో ఫాన్స్ ఇలా ఉంటారా పిచ్చి పట్టినట్టు" అంటే, యూరి వెంటనే "ఏంటి ఫాన్స్ గురించి ఎలా మాట్లాడుతున్నారు" అని చెప్పేసి ఒక రేంజ్‌లో చెప్తుందనమాట. "ఫాన్స్ అంటే వీళ్ళు, ఫాన్స్ అంటే డై హార్డ్ ఫాన్స్ ఉంటారు. మీకేం తెలుసు వాళ్ళ వాల్యూ" అన్నట్టుగా. "సరే ఒప్పుకుంటున్నాను. నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది. బాగా హాట్ కాఫీ పడిపోయినట్టున్నాయంటే" యూరి, "ఐయామ్ సో సారీ. ఇది నా విజిటింగ్ కార్డ్. నా నంబర్ సేవ్ చేసుకోండి. ఒకవేళ దీనివల్ల మీరు హాస్పిటల్ పాలైతే, హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే నాకు చెప్పండి. నేనే పే చేస్తాను" అని చెప్పేసి ఇక తను వెళ్ళిపోతుంది అక్కడి నుండి. ఇంకో పక్క సాయోన్ దగ్గరికి డూజే వచ్చి, "మనం తీసుకున్న ఫుటేజ్‌లో సీసీ కెమెరాలో ఒక వెరైటీ నేను అబ్జర్వ్ చేశాను. అదేంటంటే, సో, ఎవరైతే మన హుయిజుని కార్‌లో ఎక్కేసి కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారో, అతను ఆ కార్ దగ్గరికి వెళ్ళగానే సింపుల్‌గా ఆటోమేటిక్‌గా డోర్స్ ఓపెన్ చేసినట్టు డోర్స్ ఓపెన్ అయిపోయాయి. అతనేం కష్టపడలేదు కార్ లోపలికి వెళ్ళడానికి కూడా. అంటే దీని అర్థం ఏంటి? హుయిజుకి ఆల్రెడీ తనెవరో తెలుసు. తనే డోర్స్ ఓపెన్ చేసిందంటారా తన కోసం? లేకపోతే అలా ఎలా ఓపెన్ అవుతాయి మీరే చెప్పండి" అని చెప్పేసి కొత్త డౌట్ ఒకటి మన హీరో సాయియోన్‌కి అరైజ్ అవుతుంది. ఆ రోజు హుయిజు వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి నర్సింగ్ హోమ్‌కి వెళ్తుందనమాట. వాళ్ళ నాన్నగారికి కొంచెం మతంతా సరిగ్గా ఉండదు. అందుకే నర్సింగ్ హోమ్‌లో ఉంటాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఆ కండిషన్ వల్లే తను సాయియోన్‌ని మ్యారేజ్ చేసుకుందని చెప్పేసి. వాళ్ళ నాన్నగారిని చూడ్డానికి వెళ్తే వాళ్ళ నాన్నగారు ఇంతకుముందు నైట్ క్లబ్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు. నైట్ క్లబ్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా దాన్నే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట నర్సింగ్ హోమ్‌లో కూడా. సో, మన హీరోయిన్ హుయిషు అది అబ్జర్వ్ చేసి వెంటనే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి, "ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు? మీరిక నైట్ క్లబ్స్‌లో చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదని" చెప్పి వాళ్ళ నాన్నగారిని వీల్ చైర్‌లో బయటకు తీసుకెళ్తుంది కాసేపు ఫ్రెష్ ఎయిర్ కోసం. అక్కడ పక్కనే కూర్చుందామని హుయిషు వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు హుయిషు చెయ్యి పట్టుకొని వాళ్ళ అమ్మగారు పేరు చెప్తూ, "నా నుండి వెళ్ళిపోకు. నన్ను విడిచి వెళ్ళిపోకు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక హుయిషు వాళ్ళ నాన్నగారితో, "ఇదే విషయం మీరు అమ్మగారికి చెప్పుంటే అమ్మగారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కాదు కదా! మీరు మనీ సరిగ్గా సంపాదించట్లేదని చెప్పేసి అమ్మగారు మీకు డివోర్స్ ఇచ్చేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అట్‌లీస్ట్ నన్నైనా మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా! నన్ను కూడా అమ్మగారితో పంపించేశారు. అక్కడ ఉన్నన్ని రోజులు నేను అసలు హ్యాపీగానే లేను" అన్నట్టు చెప్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తూ ఉంటారంటే, "నాతో వచ్చేస్తే నువ్వు కూడా నైట్ క్లబ్స్ లాగా చేసుకుంటావు. అందుకే మీ అమ్మగారి దగ్గర వదిలిపెట్టాను" అన్నట్టు చెప్తాడు. అప్పుడే తనకి రీజన్ అర్థమయ్యి, సో, నా ఫ్యూచర్ గురించి ఆలోచించి అమ్మగారి దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నన్ను వద్దనుకోను కాదు అని చెప్పేసి ఇంకా తను చాలా ఎమోషనల్ అవుతుంది. ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఆ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మగారితో ఉన్నప్పుడు ఆమె ఏం చెప్తే అదే చేయాలి. కీలుబొమ్మలా నేను చేయాలి. నన్ను ఒక హౌస్ అరెస్ట్ చేసినట్టు ఒక మ్యారేజ్ చేశారు సాయియంతో. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏడవడమే నా జీవితం అంతా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుందనమాట. తన పెయిన్ అంతా వాళ్ళ నాన్నగారికి చెప్పుకుంటూ. ఇదంతా వాళ్ళ నాన్నగారికి కూడా సరిగ్గా అర్థం కాదు. ఎందుకంటే తనకి మతిస్థిమితం సరిగ్గా లేదు కాబట్టి ఏదో చూస్తూ ఉంటారంతే. అక్కడ నుండి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేప్పుడు కార్‌లో ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఫోన్ తోటి సాయోన్‌కి కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి సాయోన్ ఏం చెప్తాడంటే, "5 మినిట్స్ ఆగి కాల్ చెయి" అన్నట్టు కాల్ కట్ చేస్తాడు. హుయిజు, "ఎంత ధైర్యం ఉంటే కిడ్నాపర్ అని భయం కూడా లేకుండా నాకే 5 మినిట్స్ ఆగి కాల్ చేయమని చెప్తాడా" అని చెప్పేసి కంటిన్యూయస్‌గా ట్రై చేస్తూనే ఉంటుంది. అయినా కూడా సాయోన్ కాల్ లిఫ్ట్ చేయడనమాట. సరే అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి అక్కడ పక్కనే షాప్ ఉంటే వాటర్ తాగేసి 5 మినిట్స్ అయిన తర్వాత కూల్‌గా మళ్ళీ లోపలికొచ్చేసి కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి సాయోన్ ఏం చెప్తాడంటే, "చెప్పాను కదా! టైం 5 మినిట్స్ అయిన తర్వాత లిఫ్ట్ చేస్తా అని. ఎందుకు ఈ లోపల అన్ని సార్లు కాల్ చేశావు?" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. హుయిజు సాయోన్ తన పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుందనమాట. పక్కనే ఉంటే తన కోపాన్ని తీర్చుకోవచ్చని చెప్పేసి పక్కనే ఉన్నట్టు ఊహించుకొని సాయోన్‌ని కొడుతున్నట్టు కాలర్ పట్టుకొని తను ఊహించుకుంటూ ఉంటుంది పాపం. ఎంత ధైర్యం ఉంటే నా మాట కాదని కాల్ కట్ చేసి 5 మినిట్స్ తర్వాతే చేయమని చెప్పి నాకు ఆర్డర్ ఇస్తాడని చెప్పేసి, అప్పుడే తనకి ఫోన్‌లో నుండి పెద్ద సౌండ్ ఒకటి వినిపిస్తుందనమాట. ఏదో బాంబ్ ఎక్స్‌ప్లోడ్ అయినట్టుగా. తనకేం అర్థం కాదు. గట్టిగా చెవులు మూసేసుకుంటుంది. కాల్ కూడా ఇక కట్ అయిపోతుంది. తనకేం అర్థం కాదు. వెంటనే కాల్ ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ స్విచ్ ఆఫ్ అయినట్టు తనకి చెప్తూ ఉంటుంది ఫోన్‌లో. ఇక వెంటనే ఇంటికి వెళ్తుందనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో చూస్తే ఇంట్లో కూడా సాయున్ ఉండడు. ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడ సోఫా దగ్గర పడుకొని దాని గురించి ఆలోచిస్తూ అక్కడే పడుకుండిపోతుందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే టీవీ పెట్టుకుంటుంది. టీవీ పెట్టగానే ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. అదేంటంటే నైట్ సాయోన్ ఆఫీస్‌లో ఒక ఎక్స్‌ప్లోడ్ జరిగింది.
అందరూ చాలా గాయపడ్డారు. హాస్పిటల్ పాలు కూడా అయ్యారు. ఇదే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎవరో మాస్క్ మ్యాన్ వచ్చేసి అక్కడ కావాలని చెప్పేసి ఎక్స్‌ప్లోర్ చేసి వెళ్ళిపోయాడు అన్నట్టు న్యూస్‌లో చెప్తూ ఉంటారు. సో, అది చూసిన తర్వాత హుయిజుకి అర్థమవుతుంది. అంటే నైట్ ఫోన్‌లో వచ్చిన సౌండ్ ఆ బాంబ్ సౌండేనా అని చెప్పేసి. ఆ న్యూస్ వినగానే తనకు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అసలేం జరుగుతుందని చెప్పేసి. తన చేతిలో వాటర్ గ్లాస్ ఉంటే ఆ న్యూస్ వినగానే వెంటనే ఆ వాటర్ గ్లాస్‌ని వదిలేస్తుందనమాట. అది కింద పడి పగిలిపోతుంది. ఒక్కసారిగా తను షాక్ అయిపోతుంది. సాయియున్‌కి ఏమైంది? బానే ఉన్నాడా? అని చెప్పేసి తను థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.